బొగ్గు నాణ్యత లోపం సాగుతో 1,419 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారులపై భారం. 2,800 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అడ్డగోలుగా జనం నుండి ముందే వసూలు చేసి 940 కోట్ల రూపాయలు తగ్గిస్తామని చెప్పటం పచ్చి మోసం. సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. నెంబర్ 17 మీద మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన దాని మీద మా అభిప్రాయాలు చెప్పదలుచుకున్నామండి. వీటిల్లో ముఖ్యంగా ఈ దామోదరం సంజీవయ్య దమర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన దాని మీద ఏపీపీడీసీఎల్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం సుమారుగా మరి 1,400 కోట్ల రూపాయలు అదనపు భారం మోపే రీతిలో వినియోగదారుల మీద ఉంది. దీన్ని తిరస్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అటు వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ కానీ ఇప్పటికే ఎఫ్పీపీసీఏ పేరుతో సుమారుగా ఈ 2 ఏళ్లలో మీకు తెలుసు 20,000 కోట్ల రూపాయల భారం వేశారు. 2022-23 సంబంధించి 6,072 కోట్లు, అలాగే 23-24కి 9,412 కోట్ల రూపాయలు. అలాగే గత 2 సంవత్సరాల నుండి కూడా 40 పైసల చొప్పున కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇవే భారంగా ఉంటే మళ్ళీ అదనపు భారం పెంచడం అనేటువంటిది సరైంది కాదు. అంతేకాదు గవర్నమెంట్ ఒకవైపున మేము విద్యుత్ వ్యయం తగ్గించాం, ₹5.42 నుండి సగటు విద్యుత్ వినియోగ వ్యయం 4.90 తగ్గించామన్నారు. మరి 52 పైసలు యూనిట్కి తగ్గించామని చెప్పి ఇవాళ మళ్ళీ భారం వేసే రీతిలో ఇటువంటి ప్రతిపాదనలు చేయడం సరైనది కాదు. అలాగే బొగ్గు నాణ్యత లేకపోతే ఎవరండి బాధ్యులు? ప్రభుత్వం బాధ్యత వహించాలి, కంపెనీలు బాధ్యత వహించాలి. అంతే తప్ప బొగ్గు అగ్రిమెంట్ ప్రకారం బొగ్గు నాణ్యత లేకపోతే బాధ్యులు వినియోగదారులు కాదు, ప్రజలు కాదు. అలాగే ఈ రోజున కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అన్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయగలిగినటువంటి ఫ్యాక్టర్సే. మీరు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నా ఏ చిన్న మెరుగుదలున్నా ఖర్చు తగ్గించినా అది ప్రభుత్వ విద్యుత్ శాఖ మంత్రి గారు మొదలు ముఖ్యమంత్రి గారి వరకు మాదే గొప్పతనం అంటున్నారు. మరి ఈ నష్టాలకి 1,419 కోట్ల రూపాయల లోటుకి ఎవరు బాధ్యత వహించాలి? అలాగే ఈరోజు మీరు చూస్తే యాష్ పేరుతో చాలా ఖర్చు అవుతుంది అన్నారు. ఎందుకు యాష్ ఖర్చు? వీటీపీఎస్లో 15 కోట్ల రూపాయలకి యాష్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎన్టీపీఎస్లో అక్కడేనో అదనపు ఆదాయం వస్తూ ఉంటే 150 కోట్లు, 15 కోట్లు కాదు 150 కోట్లు. మరి ఆ 150 కోట్లకి ఇంకా చాలా అవకాశం ఉంది. దీంట్లో నాయకులు, ప్రభుత్వ పెద్దలు, కొంతమంది అధికారులు కుమ్మక్కైపోయి కోట్లు సంపాదిస్తున్నారు. దానికి కూడా ఖర్చులో చూపించే పని ఉంది. మరి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఖర్చుకి ప్రభుత్వం యొక్క బాధ్యత, అలాగే ఏపీపీడీసీఎల్ వీటికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ రోజున సర్దుబాటు ఛార్జీలు మీరు చూస్తే గత 2 ఏళ్లలో ₹1.88 నుండి 62 పైసల వరకు కలెక్ట్ చేస్తున్నారు. గత 24 నెలల్లో 6 నెలలు ₹1.88 వసూలు చేశారు. ₹64 చొప్పున 3 నెలలు, అలాగే ₹60 చొప్పున 4 నెలలు, ₹48 చొప్పున 1 నెల, అలాగే ₹22 1 నెల, 73 పైసలు 62 పైసలు కూడా పెంచారు. మరి ఇవాళ కూడా మొన్న మధ్య మీరు డిస్కమ్లు పంపించిందామని నోటిఫికేషన్ ఇచ్చారు. 2025-26కి సంబంధించి కూడా 2,800 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసి మేము 940 కోట్ల రూపాయలు తగ్గిస్తామని చెప్పడం మోసపూరితం కదండి. ముందుగానే కలెక్ట్ చేసేశారు. కలెక్ట్ చేసిన దాంట్లో తగ్గించి 13 పైసలు ట్రూ డౌన్ చేసామంటాం వచ్చి మోసం అది. మరి ఇటువంటిది ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాలి. ఈ పెట్టినటువంటి మేము బొగ్గు నాణ్యత లేదనో, లేకపోతే ఇతర సాంకేతికమైన కారణాలు, ఫ్యూయల్ కాస్ట్ పెరిగిందనో, వేరియబుల్ కాస్ట్ పెరిగిందనే పేరుతో మీరు ప్రజలను దగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ ప్రతిపాదనలు మీరు తిరస్కరించండి. ఎఫ్పీపీసీఏ విధానాన్ని రద్దు చేయండి. గతంలో మీరు ఇచ్చినటువంటి ఆదేశాల వలన 40 పైసలు కాదు ఎంతైనా వసూలు చేసుకోమంటే ఇప్పుడు దానికంటే కూడా ఎఫ్పీపీసీఏ భారం పెరిగిపోయింది. మరి రేపు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో టారిఫ్లో కానివ్వండి, లేకపోతే ఎఫ్పీపీసీలో కానీ ఎక్కడో చోట సర్దుబాటు చేసి మళ్ళీ వినియోగదారులే బలైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతిపాదనను తిరస్కరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. ధన్యవాదాలండి.